అందరికీ ప్రైజ్ అలాట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, సమస్తానికి కావలసిన సమస్త దీవెనలు ప్రభు మీకు దయచేయునుగాక. మీ ఇంటికి శుభము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొంతమంది బ్రదర్ క్యాలెండర్ వాక్యం మాకు రావట్లేదు, క్యాలెండర్ వాక్యం ఏమైనా బంధింపబడిందా, నేను ప్రార్థన చేస్తున్నాను నాకు రావట్లేదు. ఇంకొక బ్రదర్ అయితే నాకు మెసేజ్ చేశాడు, బ్రదర్ మరి క్యాలెండర్ వాక్యం రావట్లేదు బ్రదర్. గమనించండి, మేము పెట్టే క్యాలెండర్ వాక్యం వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీగా మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తాయన్నమాట. అలా మీరు సబ్స్క్రైబ్ ఎప్పుడైతే చేసుకుంటారో ఖచ్చితంగా మీకు ప్రతిరోజు ఈ వాక్యం వస్తుంది. చాలామంది తెలియక అది చేసుకోలేదు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం లేట్ అయినప్పుడు అటు ఇటు మీకు కొంతమంది అన్నారు, చాలా రోజుల నుంచి మాకు క్యాలెండర్ వాక్యము సెల్లో రావట్లేదు బ్రదర్ అన్నారు. అలా ఏం లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మీకు క్యాలెండర్ వాక్యము నోటిఫికేషన్ లాగా మీ మొబైల్ పైనే మీరు ఆన్ చేయగానే వస్తుంది అన్నమాట రోజు. ఇక మీరు ఖచ్చితంగా ఏ టైంలో వాక్యం అప్లోడ్ అయినా అప్పుడు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. పక్కనే లైక్ అనే బటన్ కూడా ఉంటుంది అన్నమాట. దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు ఇంకా అనేక మందికి వాక్యము చేరే అవకాశం ఉంటుంది. ఇక మీ ఒపీనియన్ అది. రండి సమయంలో మీకు అర్థమైందా? సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు రోజు ఈ వాక్యాన్ని వినే అవకాశము ఉంటుంది. ఇక మరలా ఇలాంటి సమస్య ఉండదు, మాకు రాలేదు బ్రదర్ అన్న సమస్య ఏమీ ఉండదు. చాలామంది బాధపడ్డారు మాకు రావట్లేదు అని. సరే, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనాన్ని నేను చదువుతున్నాను. 47వ వచనం, యుద్ధము యెహోవాదే. ఇక్కడ బాలుడు అనే వ్యక్తి ఒక విధంగా యవన ప్రాయంలోనికి అడుగు పెడుతున్న వ్యక్తి, గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి, కనిష్ఠుడైన వ్యక్తి, యుద్ధాభ్యాసాలు లేని వ్యక్తి. ఈ వ్యక్తి అంటున్న మాటలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి ఎప్పుడు యుద్ధాలే. ఇశ్రాయేలీయులకి ప్రధాన శత్రువులుగా ఫిలిష్తీయులను మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో దావీదు కాలం వచ్చేసరికి సౌలు రాజుగా ఉన్నాడు. అయితే ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చి ఫిలిష్తీయుల్లో నుండి ఒకడు శూరుడు బయటకు వచ్చి ఇశ్రాయేలీయుల సైన్యాన్ని తిరస్కరిస్తూ, ఒకరిని నియమించి నా మీదికి పంపండి, అతను నేను పోట్లాడతాం అని ఏం చేస్తున్నాడంటే 40 దినాలు వాడు ఉదయమున సాయంత్రమున బయలుదేరుతూ 40 దినాలు తను అగపరుచుకుంటూ వస్తున్నాడు. ఇక నా ప్రియ స్నేహితులారా, అయితే మనకి ఈ విషయాలన్నీ తెలుసు. ఒక దినాన యెషై అనేటువంటి ఆయన తన కుమారుణ్ణి, ఆల్రెడీ తన 3 కుమారులు సౌలు యొక్క సైన్యంలో ఉన్నారు. చిన్న కుమారుడు కనిష్ఠుడైనటువంటి దావీదు గొర్రెల దగ్గర ఉన్న అతన్ని మీ సహోదరుల యొక్క క్షేమ సమాచారాన్ని కనుక్కొని రమ్మని చెప్పి పంపిస్తూ వచ్చాడు. ఆయన తన గొర్రెలను వేరే వాళ్ళకి అప్పగించి వారి అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి వచ్చాడు.
సైన్యంలోనికి వచ్చాడు. అయితే సైన్యంలోకి వచ్చిన తర్వాత మొత్తం తాను తెచ్చిన వస్తువులను, సామాగ్రిని మొత్తం ఇచ్చేసి అన్నల దగ్గర పోయి కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఈ మాటలు వినబడుతున్నాయి. 17వ అధ్యాయం 23. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్లియాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యం నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. దావీదు విన్నాడు అనగా గొల్లియాతు మాటలు దావీదు విన్నాడు. శత్రువు ఏం మాట్లాడుతున్నాడో ముందు వినాలి. అంటే గొల్లియాతు మాటలు విన్న సౌలు సైన్యము ఏమైపోతున్నారు? 17వ అధ్యాయము 11వ వచనం. సౌలు ఇశ్రాయేలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఎందుకు వీళ్ళంతా భయపడిపోతున్నారు? సౌలుతో ఉన్న యుద్ధాభ్యాసం కలిగిన సైన్యం అంతా కూడా అతని దెబ్బకు భయపడిపోతున్నారు. ఆ మాటలు ఎప్పుడైతే దావీదు విన్నాడో, ఇక మరొకసారి కూడా నేను చదువుతాను చూడండి. 24వ వచనం. ఇశ్రాయేలందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా, అసలు అబ్బో ఈడు అజానుబాహుర నాయనో, వీనితో మనమేడ అన్నట్టుగా అందరూ భయపడి పారిపోతూ ఉన్నారు, సౌలు మొదలుకొని కూడా. ఇప్పుడు ఈ మాటలు ఎప్పుడైతే దావీదు విన్నాడో, దావీదులో ఉన్న కొన్ని మంచి మాటలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 25వ వచనం. ఇశ్రాయేల్లో ఒకడు వచ్చున్న మనుషుని చూచితిరే, నిజమా ఇశ్రాయేలును తిరస్కరించుటకు వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యమును కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలుతో స్వతంత్రులుగా చేయననగా, దావీదు జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. నా ప్రియ స్నేహితులారా, దావీదులో ఉన్న కమిట్మెంట్ చూస్తాం. జీవము గల దేవుని సైన్యము అంటే దావీదుకి ఎంత స్పృహ ఉందో చూడండి, ఎంత ఆలోచన విధానం, దేవుడు, భక్తి, ప్రార్థన, ఇవన్నీ కూడా దావీదుకు అలవాటు, దావీదుకు వాడుక. ఈ సైన్యంలో ఉన్న వాళ్ళకు ఉన్నాయో లేవో తెలియదు కానీ, అయితే దేవుని మీద దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన సైన్యాధిపతి అన్న విషయము అర్థమైందా? ఆయన గొప్పవాడు, ఉన్నతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అన్న విషయము వీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో లేదు తెలియదు కానీ, దేవుడు మాత్రం చాలా చక్కగా దావీదుకు తెలియజేశాడు. జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించిన వాడిని నేను చంపుతాను, ఈ నిందను తొలగిస్తాను. అయితే గమనించండి, వాళ్ళన్న చూశాడు, పెద్దన్న ఏలియాబు. అరే ఏంటో నువ్వు మాట్లాడేది, నీ గర్వం ఎక్కువ, ఆ గొర్రెల్ని ఎక్కడ వదిలేసి వచ్చావు, వెళ్ళు అంటున్నాడు. యుద్ధం చూడడానికే కదా నువ్వు వచ్చింది, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? నేనేమి చేసితేని, మాట మాత్రం పలికితేనని చెప్పి అతని ఎదురుండి తొలగి తిరిగి మరొకని ఆ ప్రకారం వాడు మళ్ళా వదిలిపెట్టట్లేదు దావీదు గారు. అన్నేమో ఎందుకు వచ్చావురా వెళ్ళు అంటున్నాడు. మరి 32వ వచనంలో దావీదు పలుకుతున్న మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలు. ఒక పక్క అనేక మంది సౌలు నువ్వు బాలుడు, నీకు బలము చాలదు అని అంటున్నా, తన అన్న ఏందిరా నువ్వు చిన్నపిల్లగాడివి, నువ్వు వెళ్ళు అని అంటున్నా, ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తము మీ దాసునై నేను వానితో పోట్లాడతా. ఎక్కడదండి ఈ ధైర్యం? ఎక్కడిది ఈ ధైర్యం? నేను పోట్లాడతాను. అరే నాయన, నువ్వు పోట్లాడలేవు, నీకు బలం చాలదు, నువ్వు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు, కుదరదు దావీదు అంటే, లేదయ్యా నేను పోట్లాడతాను. గొర్రెపిల్లను ఎలుగుబంటి సింహం వచ్చి ఎత్తుకుపోతుంటే వాటి నోటి నుండి నేను విడిపించాను, వాటి బలము నుండి తప్పించిన దేవుడు
ఈ ఫిలిష్తీయుని బలం నుండి కూడా నన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు అన్న ధైర్యము, ఎంత రోషము చూడండి. దేవుని పక్షాన నిలబడి ఇంతమంది పారిపోతూ ఉంటే దేవుని పక్షాన నిలబడి పోట్లాడగలిగే శక్తి ఒక బాలుడికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటారు? అంటే ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి, ఎంత భక్తి శ్రద్ధలు ఉండాలి. ఈరోజు 30, 40, 50 సంవత్సరాలు ఉన్నాయి. కనీసం శత్రువుతో పోరాడది నేర్చుకున్నావా? ఇంతకీ కనీసం చిన్న చిన్న విషయాలకు కూడా నిలబడలేని స్థితి, చిన్న చిన్న విషయాలకు కూడా దేవుని పక్షాన నిలబడలేని స్థితి. నువ్వు దేవుని పక్ష వాడవేనా? దేవుని పక్షాన్ని నిలబడి జీవం గల దేవుడు ఉన్నాడు అని చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రియ స్నేహితులారా, నిజంగా దావీదు ఏమంటాడంటే, నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది దావీదు గారి గురించి చదువుతూ ఉంటే. ఒకవైపు గొల్లియాతు కూడా తన దేవతల పేట శపిస్తే, ఏమురా నేను కుక్కన, రా నిన్ను నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూ మృగములకు ఇచ్చివేతనని ఫిలిష్తీయుడు అంటుంటే దావీదు అంటున్నాడు, నువ్వు కత్తియు ఈటియు బల్యము ధరించుకుని నా మీదకి వస్తున్నావు. నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యాధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. దేవుని పేరట నేను నీ మీదకి వస్తున్నాను, నా శక్తి బలాన్ని బట్టి కాదు. నిజంగా శత్రువుతో దేవుని పక్షాన్ని ఎంతమంది నిలబడి పోరాడుతున్నారు? దేవుని పక్షాన్ని ఎంతమంది నిలబడుతున్నారు? ఒకే ఒక్కడు నిలబడ్డాడు ఇక్కడ. ఒకే ఒక్కడు దేవుని పక్షాన నిలబడి యుద్ధం చేస్తున్నాడు. అందరూ పాడిపోయి భయముతో జడిసిపోతున్నారు. దేవుని పక్షాన ఒకే ఒక్కడు బాలుడు నిలబడ్డాడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఎంత విశ్వాసం! నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఎంత విశ్వాసం! ఎంత రోషంతో గున్నమా! ఇశ్రాయేలులో దేవుడున్నాడో లోక నివాసులందరూ తెలుసుకోవాలి. ఇశ్రాయేలీలో దేవుడున్నాడు. క్రైస్తవుడా, ఈరోజు క్రీస్తు నీలో ఉన్నాడా? లోక నివాసులు తెలుసుకోవాలనా లేదా? ఎప్పుడు పోట్లాట్లు కొట్లాట్లు. ఎవరితో పోట్లాడుతున్నావు? సంఘాల విశ్వాసులతో, సేవకులతో. ఈ పోట్లాట్లే జరిపినాయి సిగ్గు శరం లేని విధానంలో. అసహ్యం వేస్తుంది కదా. ఒకటే పోట్లాట్లు అయిపోయినాయి సంఘాల్లో. మరి ఎప్పుడు శత్రువుతో ఎప్పుడు పోరాడతావు? నీలో దేవుడు ఉన్నాడన్న సంగతి ఎప్పుడు తెలియాలి? ఇస్సాకుతో దేవుడున్నాడు, యోసేపుతో దేవుడున్నాడు, యాకోబుతో దేవుడున్నాడన్న సంగతి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలుసుకున్నారు కదా. నిజంగా అందరూ కృంగజేస్తున్నా మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆ ఫిలిష్తీయునితో నేను పోరాడతాను, దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు, యుద్ధం ఆయనదే. నిజంగా ఎంత వండర్ఫుల్ అండి. ఒక బాలుడికి ఇంత రోషము, ఎంత దేవుని పక్షాన్ని నిలబడి శత్రువుని హతమార్చడము ఎంత గొప్ప విషయం. ఈ సందర్భంలో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు ఏదేదో వేడి ద్వారా రక్షించేవాడు కాదు. నీకున్న విశ్వాసాన్ని బట్టి శత్రువుని, అందుకే రోమ 16:20 ఏముంది? సాతాను శీఘ్రము మీ కాళ్ళ కింద చితకతొక్కిస్తాడు. ఆ విశ్వాసం నీకుంటే చాలు. అన్న నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, అలా ఇలా చెప్తుంటారు చాలామంది. ఏం లేదండి, శత్రువు వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, దేవుని దగ్గర చిన్నవాడే. దేవుణ్ణి ఆధారం చేసుకొని వెళ్తే ఆయన యుద్ధం చేస్తాడు. ఒక చిన్న రాయితో అంత గొప్ప శూరుని కింద పడేశాడు. అర్థమైందా? పోట్లాడాడు ధైర్యముతో, పౌరుషముతో దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. మిత్రమా, మరి మనం కూడా నిలబడదాం. యుద్ధం యెహోవాదని ముందుకెళ్దామా? శత్రువుతో యుద్ధం చేద్దామా? శత్రువు కోటగోడలు కూలుద్దాం. రండి ప్రార్థన చేసుకున్న. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి మాటలు బట్టి స్తుతిస్తూ మేము కూడా నీ పక్షాన్ని నిలబడి యుద్ధం చేయడానికి, శత్రువుతో పోట్లాడడానికి మాకు సహాయం చేయమని, రోషముతో జీవం గల దేవుని పక్షాన నిలబడి దేవుడు ఉన్నాడు అని, ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడు, క్రైస్తవులో దేవుడు ఉన్నాడని అనేకులు తెలుసుకున్నట్లుగా మీరు మాతో నాయన మా పక్షాన ఉన్నామని, మా ప్రియులకు అలాంటి మంచి మనసు, మంచి నాయన పోరాట హృదయాన్ని
మా ప్రియులకు దయచేయమని, అందరిని దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.